హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మన ప్రో కబడ్డీ సీజన్లో ఆప్షన్ డే 1లో మన తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి ఏ ప్లేస్ని కొనే ప్రయత్నం చేస్తుంది అనేది ఈ వీడియో అయితే మాట్లాడుకుపోతున్నాం. కాబట్టి అండ్ పవన్ స్లాత్ కోసం ఎఫ్ఎం కార్డ్ యూజ్ చేయాలంటే మాత్రం మీకైతే బిడ్డింగ్ ఎక్కడి దాకా వెళ్ళాలి అనేది కూడా మాట్లాడుకుపోతున్నాం. కాబట్టి మీరైతే వీడియో అంతా అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని టెండర్ చూడండి. సో వీడియో కనిస్తే లైక్ చేయండి అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. సో ముందుగా చూసుకుంటే మాత్రం మన తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి ఆప్షన్ డే 1లో ఫస్ట్ బిడ్డింగ్ అండ్ సెకండ్ బిడ్డింగ్ కోసం అయితే వెయిట్ చేస్తూనే ఉంటుంది. సో ఎందుకంటే మనకైతే ఫస్ట్ బిడ్డింగ్ వచ్చేసి మనకైతే మొహమ్మద్ రిజా అండ్ సెకండ్ బిడ్డింగ్ వచ్చేసి ఫజల్ అట్రాచల్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఈ 2 ప్లేస్ నుంచి మనకైతే తప్పకుండా మనకైతే 90% చెప్తున్నాను. సో మనకైతే లాస్ట్ సీజన్ కూడా ఫజల్ అట్రాచల్ అయితే టార్గెట్ అయితే చేసింది. కాబట్టి ఈసారి కూడా ఎవరినో ఒకరినైతే తెలుగు టైమ్స్ టీమ్ అయితే తప్పకుండా కొనే ప్రయత్నం అయితే చేస్తుంది. సో మీరేమనుకున్నారు? సో మీరు కింద కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మన మిగతా ప్లేస్ కనుక చూసుకుంటే మాత్రం మణీందర్ సింగ్ అయితే ఉండడం జరిగింది కేటగిరీ ఏలో. కాబట్టి మిగతా ప్లేస్ వచ్చేసి కేటగిరీ బి. కాబట్టి తర్వాత వచ్చేసి మనకైతే చాలా ప్లేస్ అయితే రాబోతున్నారు. సో ముఖ్యంగా మనకైతే మణీందర్ సింగ్ పైన కూడా మనకైతే బిడ్డింగ్ వేసే అవకాశం అయితే ఉంది మన తెలుగు టైమ్స్ టీమ్. సో లాస్ట్ టైం కూడా మన తెలుగు టైమ్స్ టీమ్ అయితే కొనేది, కానీ మనకైతే బెంగాల్ వారికి అయితే ఎఫ్ఎం అయితే ఉండడంతో మనకైతే వాళ్ళైతే యూజ్ చేయడం అయితే జరిగింది. సో అందుకే బెంగాల్ వారికి అయితే కొనడం అయితే జరిగింది మన మణీందర్ సింగ్ ని. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మన మిగతా ప్లేస్ కనుక చూసుకుంటే మాత్రం కేటగిరీ బిలో అయితే చాలా ప్లేస్ అయితే ఉన్నారు. కాబట్టి మనకైతే ఏ ప్లేయర్ని కొన్నా మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ డిఫెన్స్ అండ్ మనకైతే రైడింగ్ వచ్చేసి ఓకే అని చెప్పొచ్చు. సో మీకైతే ముఖ్యంగా మనకైతే తెలుగు ఫ్యాన్స్కి అయితే వెయిట్ చేస్తున్నారు మనకైతే రాహుల్ చౌదరిని కొంటారా లేదనేది. సో ఫ్రెండ్స్, మీకైతే రీసెంట్ వీడియోలో చెప్పాను. మనకైతే 50% అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మన పవన్ స్లాత్ కోసం మన తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి ఎఫ్ఎం కనుక యూజ్ చేయాలంటే మాత్రం బిడ్డింగ్ ఎక్కడ దాకా వెళ్తే టైటన్స్ ఎఫ్ఎం చేసే అవకాశం ఉందని ఇప్పుడైతే మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, మాక్సిమం వచ్చేసి 1.50 crores కనుక దాటితే మాత్రం తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి పవన్ స్లాత్ని రిటైన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయదు. ఎందుకంటే వేరే ప్లేస్ కోసం మనకైతే ఆప్షన్ బడ్జెట్ అయితే ఉండదు. కాబట్టి మనకైతే 1.50 crores నుంచి మనకైతే బిలో కనుకుంటే మాత్రం 1.50 crores ఉంటే మాత్రం తప్పకుండా పవన్ని రిటైన్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దీనిపైన మీరేమనుకున్నారు? సో మీరు తప్పకుండా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఏంటని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి.